తెలంగాణ మండలిలో బీఆర్ఎస్ తరపున ప్రజల గొంతుకను వినిపిస్తానన్నారు నూతన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. రాష్ట్ర ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, పలువురు నేతలు హాజరయ్యారు. ఇప్పటికే ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దెంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం మండలిలో ఈ నెల 7న ప్రమాణం చేయగా తాజాగా దాసోజు ఎమ్మెల్సీ బాధ్యతలు స్వీకరించారు. ఇక ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన కేసీఆర్ కు దాసోజు శ్రవణ్ కృతజ్ఞతలు తెలిపారు. 18 ఏళ్లు రాజకీయ కార్యకర్తగా ఉన్న తనకు అవకాశం ఇచ్చి రాజకీయ పునర్జన్మ ఇచ్చారని కొనియాడారు. ఇక ఎమ్మెల్సీగా తనకు దక్కిన ఈ అవకాశాన్ని కేసీఆర్ 3వ సీఎం అయ్యేందుకు వినియోగిస్తానని తెలిపారు. అలాగే కాంగ్రెస్ దుర్మార్గ పాలనను అంతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడినైన శ్రవణ్ కుమార్ దాసోజు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.